సార్ ఇప్పుడు సూపర్ హిట్ అయిన సినిమా డైరెక్టర్‌గా మీకు ఒక విధంగా చెప్పాలంటే ఫ్లడ్ లాగా అవకాశాలు వచ్చుంటాయి. ఈ సినిమా తర్వాత. అవునండి. సో, అయినా కూడా వరుసన మీరు ఆలాపన, అన్వేషణ ఇలా మీ మీ స్కూల్లోనే వెళ్ళారు తప్ప ఎవేగా వెళ్ళలేదు. అంటే ఆ ఆఫర్స్ మిమ్మల్ని టెంప్ట్ చేయలేదా? లేదంటే ఏంటి? నాకు ఏవేగా వెళ్ళడం రాలేదేమో. ఆఫర్స్ వచ్చినాయండి. మంచి మంచి హీరోలు అలాగే వచ్చినాయి. ఎందుకంటే నేను సినిమా తీసి 6 ఏళ్ళు అయింది. ఓకే. తొందరలో ఒక సినిమా చేయబోతున్నాను. 3 ఆఫర్లు ఉన్నాయండి. ఇప్పుడు నాకు ఏది చూస్ చేసుకోవాలో అర్థం కాకుండా ఉంది నాకు. అవునా? ఎప్పుడు ఫిల్మ్ కావాలంటే నాకు ఉంటుందండి. అదేదో 6 ఏళ్ల తర్వాత అద్భుతమైన సినిమా చేయాలి అనేసి ఒక 6 years అబౌవ్ అయింది ఆలోచన అండి. నిన్న నాకు చాలా సన్నిహితమైన మనిషి విక్టరీ వెంకటరెడ్డి అని రావులపల్లి ఉంది. ఆయన అలా మామూలుగా ఉండకూడదు రేపు సినిమా అని మేము ఎప్పుడో అనుకున్న ఒక కథ గుర్తు చేసి ఉంటాను, ఇలా ఉండాలి అని. అద్భుతమైన కథ మేము అనుకున్న కదండి. ఇంకా అలా చెప్పాలంటే తను నాకు చెప్పిన కదండి. తను తనికల భరణి నేను మేమంతా కలిసి అనుకున్న కదా, ఒక అద్భుతం అండి. సో గుబుక్కుని నేను దేని పట్టేదానికి వెళ్ళడం నాకు అంతగా రాదేమో. ఇళయరాజా గారు ఈ సినిమా సితార చూసిన తర్వాత నువ్వు ఇక మీదట ఎలాంటి సినిమాలు చేయబాకరా అని అన్నారని? అలా లేదండి, ఎప్పుడు ఎలాంటివి ఉండకూడదు, తేడా డిఫరెంట్ వేరే అంటే నేను ఆ తర్వాత నాకు కూడా అలా అనిపించి తర్వాత అన్వేషణ ఆ తర్వాత మళ్ళీ అన్వేషణ కాంట్రాస్ట్ ప్రేమించి పెళ్ళాడని ఫ్యామిలీ డ్రామా, ప్యూర్ ఫ్యామిలీ డ్రామా. తర్వాత అంటే డిఫరెంట్ చేయాలనుకుని ఆలాపన ఒకటి ఆడలేదండి, ఆడుద్దాని ఎక్స్పెక్ట్ చేశారు. పాటలు చాలా బాగుంటాయి. పాటలు కాదు, ఆటలు. నాకు లైఫ్లో నా జీవితంలో కానీ నా రచనలో కానీ లేనిది కామెడీ. ఆ తర్వాత ఆలాపనతో ఒక కామెడీ సినిమా తీశాను, దాని పేరు లేడీస్ టైలర్. అక్కడ నుంచి నన్ను బాగు కామెడీ లేదంటారు కదండి, సినిమాలో ఉండకపోవచ్చు హ్యూమర్ మామూలుగా ఉండేది కాదు. మా ఇంట్లో కూర్చుని గంటలు అందరూ ఆయన వచ్చారంటే అందరూ చేరిపోయేవాడు అందరూ. వీళ్ళ అమ్మగారికి నా మాటలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి. ఆయన కామెడీ లేకపోవడం ఆయన ఉంటేదో చెప్తున్నారు తప్పది. నా లైఫ్ లో కామెడీ లేదండి, నేను రచన కామెడీ రచన ఒకటి కూడా చేయలేదు. అవును, రచన చేయలేదు. బట్ ఆ లేడీస్ టైలర్ సినిమా తర్వాత నాకు కామెడీ ఫిల్మ్స్ వచ్చినాయి. నాకు ఒక సితార్ లాంటిది, అన్వేషణ లాంటిది అంటే ఇష్టం. ఆ లేడీస్ స్టైల్ నన్ను బాగు చేసింది, పాడు చేసింది. అవునా? ఇది అందరూ అనుకునేదే అండి, నాది కాదు ఇది. బాగు చేయటం ఎలా, పాడు చేయటం ఎలా అనేది కొంచెం వివరంగా చెప్తారా? బాగు చేయడం అంటే ఇప్పటిదాకానే బతుకున్నాం. పాడు చేయడం అంటే ఆ సితార అన్వేషణ తీసేసి వీడు మళ్ళీ అలాంటి ఎందుకు తీయలేకపోయాడు చూసారా అని అనిపిస్తుంది. అవి మళ్ళీ నా కథల్లో నేను రాస్తున్నాను, వాటిలో ఉంది ఆ ఫ్లేవర్, వాటిలో ఉంది. తర్వాత మళ్ళీ ఈక్వల్ గా కామెడీ సినిమాలు అన్ని బాగా చేశారు కదండి. ఏప్రిల్ అంతా కామెడీ ఉంటుంది, కనకమాల రికార్డింగ్